శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడును. మా ఫోన్ నెంబర్ 8074513343. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, సంతానం, శత్రు సమస్యలు, పిల్లలు పెద్దల మాటలు వినకపోవడం, భార్యాభర్తల మధ్య సమస్యలు, విడాకులు, ధన సమస్య, మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం కలదు. ఈ గురువుగారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు. రియల్ ఎస్టేట్, కోర్టు సమస్యలు, రాజకీయం, సినీ రంగం, విదేశీయాన, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగాలకు నివారణ చేయబడును. గురూజీ రామరాజు గారి ఫోన్ నంబర్ 8074513343. అందరికీ నమస్కారం. ఛానల్లోకి స్వాగతం అండి. ఫిబ్రవరి 9వ తేదీన అమావాస్య రాబోతుంది. ఇది సామాన్యమైంది కాదు. కొడుకులు ఉన్న ప్రతి తల్లి ఈ పరిహారాన్ని తప్పకుండా చేసి తీరాల్సిందే. అయితే ఈ అమావాస్యకి ఉన్నటువంటి విశిష్టత ఏంటి, అలాగే కొడుకులు ఉన్న ప్రతి తల్లి ఏ పరిహారం చేయాలి, ఏ పరిహారం చేయడం వల్ల మీ జీవితంలో, అలాగే మీ కొడుకుల యొక్క జీవితంలో అభివృద్ధిని చూస్తారు, అలాగే మీ కొడుకులపై ఉన్నటువంటి దిష్టి దోషాలు ఏ విధంగా తొలగిపోతాయి, జీవితంలో ఎటువంటి ఉన్నత స్థానాలను వారు అధిరోహించగలుగుతారు, ఈ పూర్తి వివరాలన్నీ కూడా ఈరోజు వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు కనుక మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే, ఈ అమావాస్య జనవరి లేదా ఫిబ్రవరి మాసంలో వస్తుంది. అమావాస్యను చాలా పవిత్రమైన పర్వదినంగా భావిస్తారు మరియు నదుల్లో పవిత్ర స్నానాలు కూడా ఆచరిస్తారు. స్నానం యొక్క పవిత్రత 2 లేదా ఎక్కువ నదులు కలిసే చోట చేస్తే ఇంకా పెరిగే అవకాశాలు ఉంటాయి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, మౌని అమావాస్య సాధారణంగా కొత్త సమస్యకు మొదటి అమావాస్యగా మరియు మహాశివరాత్రి ముందు ఆఖరి అమావాస్యగా వస్తూ ఉంటుంది. అయితే ఈ 2024వ సంవత్సరంలో మౌని అమావాస్య ఫిబ్రవరి 9వ తేదీన రావడం జరుగుతుంది. ఈ మౌని అమావాస్యను మౌనంగా ఉండే అమావాస్య అని కూడా అంటారు. ఈరోజు సాధువులు మౌనంగా ఉంటారు. దీన్ని జ్ఞానాన్ని నిద్రలేపే చర్యగా భావించి దానికోసం మాటలు అవసరం లేదని భావిస్తారు. అదేవిధంగా ఆ రోజు ఏం చెప్పవలసిన అవసరం కానీ చెప్పగలిగేందుకు కూడా ఏముండదని నమ్ముతూ ఉంటారు. గంగానది నీరు మౌని అమావాస్య నాడు అమృతంగా మారుతుందని, ఆ రోజు స్నానం చేయడానికి గంగానది ముఖ్యమైన నదిగా మారుతుంది. గంగానదిలో స్నానం చేయడానికి కూడా మౌని అమావాస్య చాలా పవిత్రమైన రోజు. కొంతమంది భక్తులు మాఘమాసం మొత్తం గంగానదిలో స్నానం చేయాలని ఆ వ్రతాన్ని చేపడతారు. వారు పురుష పౌర్ణమి నాడు మొదలుపెట్టి పూర్ణిమ నాడు వ్రతాన్ని పూర్తి చేస్తారు. మౌని అమావాస్య చాలా పవిత్రమైన రోజు. కొంతమంది భక్తులు మాఘమాసం మొత్తం గంగానదిలో స్నానం చేయాలని వ్రతాన్ని చేపడతారు. వారు పురుష పౌర్ణమి నాడు మొదలుపెట్టి మాఘ పౌర్ణమి నాడు వ్రతాన్ని పూర్తి చేస్తారు. మౌని అమావాస్య రోజు మాకు అమావాస్య అని కూడా అంటారు. ఇది ఉత్తర భారత మారు పాటించే క్యాలెండర్లో మార్గమాసంలో వస్తుంది. మౌని అమావాస్య పదాల్లో ఉన్న ఆధ్యాత్మిక తత్వం చాలా గొప్పది. మౌని అమావాస్య పదాలను మాట్లాడకుండా మౌనంగా ఉండడం, అమ్మ కంటే చీకటి మరియు అర్థం. అదేవిధంగా కలిసి వెతకడం దీని అర్థం. అయితే పగటిపూట మౌనంగా ఉండి చీకటిని, కామాన్ని తొలగించుకోవాలని చంద్రదేవుడు లేదా చందమామ మన మనస్సులను నియంత్రించే గ్రహం అని నమ్ముతారు. మౌని అమావాస్య నాడు చంద్రుడు ఉండడు. ఈరోజు మాట్లాడే మాటలు లేదా నిర్ణయాలు మంచి ఫలితాలను ఇవ్వవు. భగవాన్ శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్లు మన మనస్సు గొప్ప స్నేహితుడు. అందుకని దానికి ఇస్తే నియంత్రణలో ఉంటుంది. దానికి మీ మీద నియంత్రణను ఇస్తే అదే గొప్ప శత్రువుగా మారుతుంది. అదేవిధంగా శరీరాన్ని, మనస్సును, ఆత్మను శుద్ధి చేసుకొని పవిత్ర నదుల్లో స్నానం మరియు మౌనంగా ఉండే సాంప్రదాయానికి కూడా కారణం ఇదే కావచ్చు. అయితే సాంప్రదాయంగా భక్తులు మౌని అమావాస్య రోజు ఉపవాసం ఉంటారు, మౌన వ్రతం చేస్తారు మరియు ఒక్క మాట కూడా మాట్లాడకుండా జాగ్రత్త పడతారు. గంగా నదిలో స్నానం తప్పకుండా చేయాలని భావిస్తారు. కొన్ని ఆచారాలను కూడా పాటించవచ్చు. మీ ఇంట్లో గంగానది నీళ్లు కొంచెం ఉన్నట్లయితే అందులో కొన్ని చుక్కలతో స్నానం చేసి నీళ్ళకి జత చేయండి. మీరు స్నానం చేసే ముందు ఈ మంత్రాన్ని భారత ఉపకంలోని అన్ని పవిత్ర నదుల ఆశీర్వాదాన్ని మరియు తమ అంశాలను మీరు స్నానం చేసే నీటిలో చేరేలా చేస్తుంది. అదేవిధంగా ఒకవేళ గంగాజలం లేకపోయినా కానీ చిటికడు పసుపు, చిటికడు కుంకుమ మీరు స్నానం చేసే నీటిలో వేసుకుంటే కనుక గంగా నదితో సమానమైన పవిత్రతను మీరు పొందుతారు. అలాగే పితృపూజ చేయడానికి కూడా మౌని అమావాస్య మంచి రోజు. ఈ సందర్భంగా మీరు మీ పూర్వీకులను గుర్తు చేసుకొని వారి జ్ఞాపకాలను గౌరవిస్తూ వారి ఆశీస్సులు కూడా పొందవచ్చు. అలాగే ధ్యానం చేయండి. అదేవిధంగా మంత్రాల ఉచ్చారణలు మరియు సంగీతం కూడా ఉదయం వినండి. ఇది మీ
మిమ్మల్ని ప్రశాంతతకు గురిచేస్తుంది. చంద్రుడితో సంబంధం ఉన్నందున రుద్రాక్ష మాలను కూడా మీరు ధరించవచ్చు. కాకపోతే రుద్రాక్షలు విముక్తి లేదా 16 ముఖాలై ఉండాలి. అవి వేసుకున్న వారికి ఆందోళన తగ్గి ప్రశాంతత కూడా ఏర్పడుతుంది. ఈ రోజున జంతువులకు ఆహారం పెట్టడం, కుక్కలు, ఆవులు మరియు కాకుల వంటి జంతువులకు ఈరోజు ఆహారం పెట్టడం పవిత్రంగా భావిస్తారు. మౌని అమావాస్య నాడు శనీశ్వరుని కూడా పూజించుకోవాలి. నువ్వులతో లేకపోతే నువ్వుల నూనెతో కానీ ఈరోజు శనీశ్వరునికి అభిషేకం చేస్తారు. ఈరోజు డబ్బులు, అదేవిధంగా మీరు పేదలకు, అవసరమైన వారికి దానం చేయాలి. జీవనానికి అవసరమైన వస్తువులు లేదా ఆహారం లేదా బట్టలు కానీ వారికి ఇవ్వచ్చు. ఈ విధంగా దాన ధర్మాలు చేస్తే చక్కటి పుణ్య ఫలితాన్ని మీరు పొందుకుంటారు. ఇంతటి విశిష్టత కలిగిన ఈ మౌని అమావాస్య రోజు కొడుకులు ఉన్న ప్రతి తల్లి కూడా చిన్న పరిహారాన్ని చేసుకోవాలి. ఈ పరిహారం చేసుకోవడం వల్ల వారి జీవితంలో, అలాగే వారి యొక్క జీవితంలో ఎన్నో రకాల శుభ ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా మీ కొడుకుల యొక్క వయస్సును బట్టి వారికి సమస్యలు వస్తూ ఉంటాయి. అంటే చిన్న వయసు వారైతే ఒక రకమైన సమస్యలు, లేదా పెద్ద వయసు వారైతే ఇంకో రకమైన సమస్యలు. ఈ విధంగా తల్లిదండ్రులు కొడుకుల వల్ల కొన్ని సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. ఆ సమస్యలన్నింటికీ కూడా పరిష్కారం దొరకాలి అంటే వారిపై ఉన్న దిష్టి దోషాలన్నీ కూడా తొలగిపోవాలి. కాబట్టి మౌని అమావాస్య అనేది ఈ యొక్క చిన్న పరిహారాన్ని ప్రత్యేకించిన రోజు. కాబట్టి ఈ రోజున మీరు ఖచ్చితంగా పరిహారం చేసుకోవచ్చు. అంటే మౌని అమావాస్య రోజు ఏ విధమైనటువంటి నియమాలు పాటించాలి అన్న విషయాలు తెలుసుకున్నారు కదండి. అదేవిధంగా మీరు పూజ చేసుకోవాలి. అలాగే శని భగవాన్ని ఆరాధించుకోవాలి. దాన ధర్మాలు చేయాలి. అలాగే ముఖ్యమైన స్నానం చేసే సమయంలో గంగాజలం ఉంటే, గంగాజలం లేకపోతే కూడా కొంచెం పసుపు కుంకుమ వేసుకొని ఆ నీటితో తలస్నానం చేయండి. అలాగే దీపారాధన ఖచ్చితంగా చేసుకోవాలి. అలాగే మీకు వీలైతే కనుక ఆలయానికి వెళ్ళి శని భగవానుని నెయ్యితో దీపాన్ని వెలిగించండి. చక్కటి శుభ ఫలితాలు పొందుకుంటారు. ఇక ప్రతి తల్లిదండ్రులు కూడా కొడుకులు ఉన్న తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో, కొడుకులు కావచ్చు, 2, 3 ఉన్నా సరే, అదేవిధంగా కొడుకుల యొక్క జీవితంలో మీరు వృత్తిని చూడాలి అనుకుంటే గనక, లేకపోతే వారిపై ఉన్న దిష్టి దోషాలు తొలగిపోవాలి అనుకుంటే, వారికి వివాహం కావడం లేదని, లేకపోతే సంతాన పరంగా వారికి సమస్యలు ఉన్నాయని కానీ, లేకపోతే కెరీర్ పరంగా కానీ అవకాశాలు లభించడం లేదని, ఈ విధంగా ఎటువంటి సమస్యలతో అయితే వారు బాధపడుతున్నారు అని చెప్పిన మాట వినడం లేదని కూడా, చదువుల్లో రాణించడం లేదని, ఇటువంటి సమస్యలతో వారు బాధపడుతున్న వారైతే దానికి కారణం ఒక రకంగా చెప్పాలంటే దిష్టి దోషమై ఉంటుంది. అంటే ఎవరి చూపైతే మీ పిల్లల మీద చెడుగా ఉంటుందో అటువంటి వారి యొక్క చూపు ప్రభావం వల్ల వారి యొక్క జీవితంలో ఇటువంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. కాబట్టి ఈ విధంగా ప్రత్యేకించబడిన రోజు వారిపై ఉన్నటువంటి ఆ దృష్టి దోషాలను తొలగించుకోవచ్చు. కాబట్టి చిన్న పరిహారం చేయండి. ఒక చిన్న వస్త్రాన్ని తీసుకోండి. అంటే ఎరుపు రంగు వస్త్రం కానీ, పసుపచ్చ రంగు వస్త్రాన్ని కానీ తీసుకొని దాంట్లో కొంచెం పసుపు కుంకుమ ఒక చిటికెడు వేసి అందులో 2 లవంగాలను కూడా వేయండి. ఎందుకంటే ఇవి దిష్టి దోషాలను నివారించడానికి చాలా ముఖ్యమైన పదార్థాలు. ఉప్పుతో దిష్టి తీయడం మనం చూస్తూనే ఉంటాం. అలాగే లవంగాలను కూడా ఇటువంటి శక్తి అనేది అధికంగా ఉంటుంది. అలాగే దానిపైన కొంచెం కుంకుమను కూడా వేయండి. కుంకుమ నీటితో దిష్టి తీయడం కూడా మనం చూస్తూ ఉంటాం. ఈ 3 పదార్థాలు దాంట్లో వేసిన తర్వాత దాన్ని ఒక మూటలాగా కట్టేయండి. ఈ మూటను మీ యొక్క ఎడమ చేతిలో పట్టుకొని మీ కొడుకును తూర్పు ముఖంగా కూర్చోబెట్టి ఎడమ చేయి వైపు నుండి కుడి చేతి వైపుకు 3 సార్లు తిప్పండి. అంటే దిష్టి తీయడం అనేది ప్రతి ఒక్కరికి తెలుసు కదా, ఆ విధంగా చేయండి. అదేవిధంగా అది తిప్పిన తర్వాత మీ యొక్క మూటను తీసుకొని వెళ్ళి నిరసన ప్రదేశంలో కావచ్చు, ఎవరు తొక్కకుండా, ఎవరు తిరగకుండా ఉండే విధంగా పారేయండి. పారేసి వచ్చే సమయంలో మీరు వెనక్కి తిరగకుండా చూడండి. అదేవిధంగా ఈ విధంగా గనక మీరు చేశారంటే వారిపై ఉన్న దిష్టి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే వారి యొక్క జీవితంలో మీరు ఎటువంటి సమస్యలైతే ఇంతకు ముందు చూశారో ఆ సమస్యలన్నింటికీ కూడా పరిష్కారం అనేది లభిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క తల్లిదండ్రులు, కొడుకులు ఉన్న ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఈ విధంగా చిన్న పరిహారం చేసుకోవచ్చు. ఈ పరిహారం వల్ల వారి జీవితంలో శ్రేయస్సు కలుగుతుంది. సుఖ సంతోషాలను మీరు చూస్తారు. ఎటువంటి సమస్యలతో వారు బాధపడుతున్నారో ఆ సమస్యలన్నింటికీ కూడా ఖచ్చితంగా పరిష్కార మార్గం అనేది కనిపిస్తుంది.
కాబట్టి ఖచ్చితంగా కొడుకులున్న ప్రతి తల్లిదండ్రులు ఫిబ్రవరి 9వ తేదీన వస్తున్నటువంటి మౌని అమావాస్య రోజు ఈ చిన్న పరిహారం తప్పక చేసి చూడండి. వారి యొక్క జీవితంలో ఖచ్చితంగా వృద్ధిని చూస్తారు. దీనికోసం మీరు డబ్బు ఖర్చు చేయాల్సిన పని లేదు. శ్రమ పడవలసిన పని అంతకంటే లేదు. ముఖ్యంగా మౌని అమావాస్య రోజు రాత్రి 9 గంటల్లోపు ఏ సమయంలో అయినా ఈ విధంగా చేసుకోవచ్చు. ఈ విధంగా చేస్తే చక్కటి శుభ ఫలితాలైతే మీరు పొందుకోవచ్చు. చూశారు కదండి! ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కు షేర్ చేయండి.